కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సొంత పార్టీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. తరచూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆయన వ్యాఖ్యలపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఆయన మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలోని మల్లన్నపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మల్లన్నకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మల్లన్నకు నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని, సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ కి ఆ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. కులగణన సర్వేపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న మాట్లాడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కులగణన సర్వే అంశంతోటే పాటు ఇతర అంశాలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇటీవల వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లన్నపై ఫిర్యాదులు చేస్తున్నారు. కులగణన సర్వే రిపోర్టును తగలబెట్టాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అలాగే ఓ వర్గానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ను ఆ వర్గ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. వారంతా మల్లన్నపై టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీపైనే ఇలా విమర్శలు చేయడం సరికాదన్నారు. మొత్తంగా తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పీసీసీ సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. ఇక కులగణన సర్వే ఓ దొంగ సర్వే అని మల్లన్న ఆరోపించారు. ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు. మరోవైపు రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. వరంగల్లో బీసీ బహిరంగ సభలో తమ వర్గాన్ని తీవ్ర పదజాలంతో మల్లన్న దూషించారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరారు. బీసీల కోసం పోరాటంలో తప్పులేదు, కానీ తమ కులాన్ని దూషించడం ఎందుకు అని మల్లన్నపై మండిపడ్డారు. కాంగ్రెస్ రెడ్డి నేతలు సైతం మల్లన్నపై ఆగ్రహంగా ఉండి ఫిర్యాదు చేయడంతో పార్టీ నోటీసులిచ్చి సంజయ్ షీ కోరనున్నట్లు తెలుస్తోంది. సంజయ్ షీ కరెక్ట్ లేకుంటే వేటు వేయిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే బీసీ కుల గణనపై దుమారం రేపుతున్న తరుణంలో బీసీ నేత అయిన మల్లన్నపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉండకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.